ఫ్రెండ్స్ ఇవాళ రోజు వీడియోలో మనం ఐఫోన్ 14 Pro Max అయితే అన్బాక్స్ చేద్దాం అండ్ అలాగే రివ్యూ అయితే చేద్దాం. సో అన్నీ ఈ వీడియోలోనే మాట్లాడుస్తాను. అన్బాక్స్ చేసేసి అండ్ ఈ ఫోన్ అన్ని ఆస్పెక్ట్స్లో లైక్ కెమెరా అండ్ అన్ని డిపార్ట్మెంట్స్లో మాట్లాడేసి ఈ ఫోన్ ఓవరాల్గా ఏంది ఎలా ఉందనేది మొత్తం మాట్లాడతాను. సో దానికోసం మీరు వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ కొన్ని మంచి ఫీచర్స్ కూడా ఉన్నాయి, అవైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈపాటికి అవన్నీ మీకు తెలిసి ఉండొచ్చు, కానీ ఆ వర్షన్లో కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంకెటువంటి వీడియో స్టార్ట్ చేద్దాం. దానికంటే ముందు వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్. చాలా మంది వీడియో లైక్ చేయడం మర్చిపోతున్నాను. మర్చిపోకుండా మన ఛానల్ ట్విట్టర్ అకౌంట్ అయితే ఫాలో చేయండి. ఇంకా లేట్ చేయకుండా ఫస్ట్ నేను అన్బాక్స్ చేస్తాను. సో అన్బాక్స్ చేయడానికి లోపల పెద్ద కంటెంట్స్ అయితే ఏముండవు, ఫోన్ అండ్ అలాగే కేబుల్, ఒక స్టిక్కర్స్ ఉంటాయి అంతే, అంతకుమించి అయితే ఏముండవు. సో ఫస్ట్ మీరు అన్బాక్స్ చూసేయండి, సెటప్ కూడా కొద్దిగా చూపిస్తాను. నెక్స్ట్ మనకి ఒక్కొక్క సెగ్మెంట్ లైక్ కెమెరా, బిల్డ్ క్వాలిటీ, కెమెరా ఇవన్నీ మాట్లాడతాను. సో అవైతే చూద్దాం. సో ఫస్ట్ అన్బాక్స్ అయితే చూసేయండి ఫ్రెండ్స్. ఇదే ఐఫోన్ 14 Pro Max అయితే సో నేను తొందరగా చూపిస్తాను బాక్స్ ఓపెన్ చేసి. సో బ్యాక్ సైడ్ కొన్ని బాక్స్ కంటెంట్స్ అయితే మెన్షన్ చేస్తారు, కింద ఎంఈ నెంబర్ ఉంది. అండ్ జస్ట్ దీన్ని పుల్ చేస్తే చాలు బాక్స్ అనేది అయితే ఓపెన్ చేయొచ్చు. ఇది వరకు కవర్ వచ్చేది కానీ ఈ మధ్య కవర్ అయితే వేయట్లేదు దీని మీద. సో తెలుసు మీకు దానికి రీజన్. సో అదేంటో మీరు గెస్ చేసి కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో చూద్దాం ఎంతమంది కరెక్ట్గా గెస్ చేస్తారు. సో ఓపెన్ చేశాను. మన దగ్గర ఉన్నది అయితే బ్లాక్ కలర్. సో మీరు చూడొచ్చు 14 Pro Max. సో డివైస్ అయితే పక్కన పెడదాం. ఇనిషియల్ ఇంప్రెషన్ చాలా అయితే బాగుంది. సో నెక్స్ట్ కేబుల్ అయితే ప్రొవైడ్ చేశారు, చూడొచ్చు. మనకి టైప్ సి అయితే రావట్లేదు మళ్ళీ. సో ఒక సైడ్ టైప్ సి చూడొచ్చు, ఇంకోటి లైట్నింగ్ కేబుల్ అయితే ఇచ్చారు. ఇది టైప్ సి, ఇటు పక్క లైట్నింగ్ కేబుల్ అయితే ఇచ్చారు అంతే. అండ్ అలాగే మీ అందరికీ తెలుసు మనకి యూజర్ మాన్యువల్ అండ్ అలాగే ఒక యాపిల్ స్టిక్కర్ అయితే వచ్చింది. సో చూడొచ్చు. ఇవన్నీ పక్కన పెట్టేసి అసలు బాక్స్లో మొత్తం మీకు ఎదురుగానే కనిపిస్తున్నాయి. ఇంకా పెద్ద కంటెంట్స్ నేను చెప్పే పని లేదు. సో బాక్స్లో వచ్చే కంటెంట్స్ అయితే ఇవే. సో ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టేసి ఫోన్ అయితే ఒకసారి ఓపెన్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు డివైస్ అయితే నేను మొత్తం సెటప్ అయితే చేస్తాను. సో పైన పేపర్ అనేది అయితే తీసేస్తాను, మీరే చూడొచ్చు. సో బేసిక్గా ఇది మనకి ఇండియా వేరియంట్ అయితే కాదు. సో దీంట్లో మనకి సిమ్ స్లాట్ అనేది అయితే ఉండదు. ఇది యూఎస్ వేరియంట్. సో దీనికి మనకి సిమ్ స్లాట్ ఉండదు. అదే మీరు ఇండియా వేరియంట్ తీసుకుంటే ఇండియా వేరియంట్లో మాత్రం మీకు సిమ్ స్లాట్ అనేది అయితే దొరుకుతుంది. సో చుట్టూ మెటల్ ఫ్రేమ్తో అయితే వస్తుంది, చూడొచ్చు ఎంత ప్రీమియం ఉందో. సో ప్రీవియస్ జనరేషన్తో కంపేర్ చేస్తే మాత్రం మీకు కెమెరాస్ అనేవి కొద్దిగా పైకి వచ్చినట్టు అనిపిస్తాయి. సో ఐఫోన్ 13 Pro Max కన్నా 14 Pro Maxలో కొంచెం కెమెరా అనేది అయితే కొంచెం ఎక్కువ బయటకు వచ్చినట్టు ఉంటుంది. సో నేను ఆన్ అయితే చేశాను. సో ఫాస్ట్గా నేను సెటప్ అనేది అయితే కంప్లీట్ చేస్తాను. సింపుల్ సెటప్, చాలా ఈజీ ప్రాసెస్. సో సెటప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఒక్కొక్క డిపార్ట్మెంట్ వైజ్ అయితే నేను మాట్లాడతాను. అండ్ మీలో ఎంతమందికి ఈసారి వచ్చిన ఐఫోన్ 14 సిరీస్లో నచ్చిన ఒక ఎలిమెంట్ని అయితే కామెంట్ చేయండి. సో ఎవ్రీ ఇయర్ వాళ్ళు ఏదో కొత్త ఎలిమెంట్ అయితే తీసుకొస్తారు. అండ్ మేజర్ థింగ్ ఈసారి వచ్చిన మేజర్గా డైనమిక్ ఐలాండ్. సో ఆ డైనమిక్ ఐలాండ్ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. నేను కూడా ఎగ్జైటెడ్గా ఉన్నాను, మీరేమనుకున్నారో తెలుసుకుందామని చెప్పి చూద్దాం. సో ఫ్రెండ్స్ అన్బాక్సింగ్ అయితే చూసారు కదా. సో ఇప్పుడు నేను ఒక్కొక్క డిపార్ట్మెంట్ అయితే మాట్లాడతాను. ఫస్ట్ వన్ మనం బిల్డ్ క్వాలిటీ అయితే చూద్దాం. సో ఆబ్వియస్గా యాపిల్ ప్రీమియం ఉంటుంది. సో బిల్డ్ క్వాలిటీ ఎలాంటి ప్రాబ్లం ఉండదు. చుట్టూ మీకు మెటల్ ఫ్రేమ్ వస్తుంది అండ్ కాకపోతే కొద్దిగా ఫింగర్ ప్రింట్స్ అయితే అట్రాక్ట్ చేస్తుంది అంతే. కాకపోతే మీకు ఫోన్ అనేది మాత్రం ఇన్ హ్యాండ్ ఫీల్డ్ కానీ లేకపోతే ఎక్స్పీరియన్స్ మాత్రం సూపర్ ఉంటుంది. సో వెయిట్ బ్యాలెన్స్ కూడా చాలా బాగా చేశారు వీళ్ళు. సో ఇంకోటి ఏంటంటే మీకు ఏదైతే ఈ బంప్స్ ఉన్నాయో కెమెరా బంప్స్, ఇవి కొంచెం 13 కన్నా ఇంకొంచెం పెరిగినట్టు అయితే నాకు అనిపించింది అనమాట. సో అదొకటి నాకైతే నోటీస్ చేశాను. సో బిల్డ్ క్వాలిటీలో ఎలాంటి ప్రాబ్లం లేదు. సో సూపర్గా ఉంటుంది అంత యాపిల్ అనగానే. నెక్స్ట్ మనం డిస్ప్లే గురించి అయితే మాట్లాడుకుందాం. ఇందులో మనకి 6.7 ఇంచ్ LTPO సూపర్ రెటినా OLED డిస్ప్లే అయితే ఉంటుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ అయితే వస్తుంది. అండ్ మనకి ఇది HDR10 సపోర్ట్ చేస్తుంది అండ్ డాల్బీ విజన్ని సపోర్ట్ చేస్తుంది. ఇందులో మనకి పీక్ బ్రైట్నెస్ 2000 నిట్స్ అయితే ఉంటుంది. ఇప్పటివరకు ఏ స్మార్ట్ ఫోన్లో లేదు. 2000 నిట్స్ అయితే ఉంటుంది. సో మీకు సన్లైట్ కింద డైరెక్ట్ విజిబిలిటీ చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఇంకొక థింగ్ కూడా అయితే ఉంది, అదేంటంటే ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు iOS యూజర్స్, అదేంటంటే AOD. సో ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అయితే ఉంటుంది ఇందులో. సో దీనికోసం మీరు చేయాల్సిన సెట్టింగ్స్లో డిస్ప్లేలోకి వెళ్తే మీకు అక్కడ AOD అని ఉంటుంది, జస్ట్ ఆన్ చేసుకోవచ్చు. సో AOD అయితే ఉంటుంది ఈ ఫోన్లో అయితే మాత్రం. సో చాలా అంటే చాలా బాగుంది డిస్ప్లే పరంగా అయితే మాత్రం. నాకు ఎలాంటి కంప్లైంట్స్ అయితే లేవు. సో నెక్స్ట్ వన్ స్టైల్కి ఎలాగో డిస్ప్లే మాట్లాడుకుంటున్నాం కాబట్టి సో ఈసారి 14 మెయిన్ హై పాయింట్ మాట్లాడుకుందాం, అదే డైనమిక్ ఐలాండ్. సో మీ అందరు చూస్తూనే ఉండొచ్చు, ప్రతి యాడ్లో వీళ్ళు ఫోకస్ చేస్తుంది, ప్రతి యూట్యూబర్ ఫోకస్ చేస్తుంది ఈ డైనమిక్ ఐలాండ్ గురించి. ఒక డెడికేటెడ్ వీడియోనే చేస్తున్నారు. సో ఏముంది భయ్య ఈ డైనమిక్ ఐలాండ్లో అంత హైప్ చేయడానికి అంటే, సింపుల్గా చెప్తాను నా వర్షన్లో. సింపుల్గా ఏం లేదు, మీరు డైరెక్ట్ ఇప్పుడు మ్యూజిక్ వాడుతున్నా లేకపోతే కాల్స్ వస్తున్నా మీకు నోటిఫికేషన్ ప్యానల్లో అయితే వస్తుంది కదా సో మీకు పైన. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఏదైతే ఈ
నాచ్ ఉందో దీన్నే వీళ్ళు నోటిఫికేషన్ ప్యానల్ లాగా అయితే యూస్ చేశారు. ఇది ఒక ఇన్నోవేషన్ థాట్, చాలా మంచి థాటే అని చెప్పొచ్చు. చాలా బాగుంది. లైక్ ఇప్పుడు మీరు మ్యూజిక్ ప్లే చేస్తున్నా, కాల్స్ వస్తున్నా, లేకపోతే మీకు రికార్డింగ్ చేస్తున్నా, టైమర్ పెట్టినా, అవన్నీ ఏంటంటే ఈ డైనమిక్ ఐలాండ్లో అయితే మీకు కనిపిస్తూ ఉంటుంది నోటిఫికేషన్ ప్యానల్ లాగా. చాలా బాగుంది. అండ్ దీన్ని బేస్ చేసుకుని ఒక గేమ్ కూడా అయితే వచ్చింది, హిట్ ద ఐలాండ్ అని చెప్పి. సో ఆ గేమ్ కూడా మీరు చూస్తుండొచ్చు. సో ఫ్యూచర్లో యాప్ డెవలపర్స్ అండ్ చాలామంది ఆండ్రాయిడ్ వాళ్ళు కూడా ట్రై చేస్తున్నారు. ప్రజెంట్ యాపిల్ అనేది థాట్ తీసుకొచ్చింది కాబట్టి సో మంచి థాట్ అని చెప్పుకోవచ్చు డైనమిక్ ఐలాండ్ అనేది. సో అదొక్కటే హైప్ చేసుకొని ఫోన్ కొనాలనేది అయితే మాత్రం రీజన్ అయితే కాదు. సో కాకపోతే వాళ్ళు దాన్ని యూజ్ చేసుకుంటున్నారు మార్కెటింగ్కి. సో బాగుంది ఫీచర్ అయితే మాత్రం, నాకు కూడా నచ్చింది ఆ ఫీచర్ అయితే. మీకు నచ్చిందో లేదో కింద కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. నెక్స్ట్ వన్ చిప్ సెట్. సో మేజర్గా చిప్ సెట్ చూసుకుంటే హ్యూజ్ అప్గ్రేడ్ అనుకోకూడదు, చిన్న అప్గ్రేడే అది, పెద్ద హ్యూజ్ అప్గ్రేడ్ అయితే ఏం లేదు. బయోనిక్ A16 చిప్ సెట్ అయితే ఉంటుంది. ఇది 4 nm టెక్నాలజీతో అయితే బిల్డ్ అయింది. ప్రీవియస్ జనరేషన్ ఏదైతే A15తో కంపేర్ చేస్తే A16 పెద్ద హ్యూజ్గా మీరు చేంజెస్ అయితే ఏం గమనియలేరు. సో మైన్యూట్ చేంజెస్ అంతే, మీకు పర్ఫార్మెన్స్లో కానీ డైలీ బేసిస్లో అయితే మీరు అస్సలు గమనియలేరు. సో గేమ్స్ ఆడేటప్పుడు మేబీ కొద్దిగా ఏమైనా అప్గ్రేడ్ మీరు గమనించవచ్చు, కానీ అంతకుమించి అయితే ఏం లేదు. ప్రెజెంట్ అయితే 15కి 16కి హ్యూజ్ అయితే చేంజ్ అయితే నేనైతే గమనియలేదన్నమాట. సో మైన్యూట్ చేంజ్, అదంతా పెద్ద చేంజ్ అయితే కాదు. CPU అండ్ GPUలో కొద్దిగా చేంజ్ వస్తుంది, అంతకుమించి అయితే ఏం లేదు. అండ్ నెక్స్ట్ వన్ వస్తే ఇది IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ అయితే వస్తుంది. ఆబ్వియస్గా మీకు తెలిసిందే యాపిల్ ఫోన్స్ అంటే వాటర్ రెసిస్టెంట్ ఆబ్వియస్గా ఉంటుంది. సో ఇది IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ అయితే వస్తుంది అనమాట. సో నెక్స్ట్ మేజర్ థింగ్ మాట్లాడుకుందాం, అదే కెమెరాస్ అనమాట. సో కెమెరాస్లో వస్తే మాత్రం మీకు బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. మీకు ప్రైమరీ కెమెరా 48 MP కెమెరా అయితే ఉంటుంది. నెక్స్ట్ 12+12 MP అయితే ఇచ్చారు. ఒకటి టెలిఫోటో లెన్స్, నెక్స్ట్ వస్తే అల్ట్రా వైడ్ అనమాట. సో కెమెరాస్ చూసుకుంటే మీకు చాలా బాగున్నాయి. సో నేను కొన్ని కెమెరా శాంపుల్స్ అయితే మీకు చూపిస్తున్నాను చూడండి. ఇవన్నీ ఫోటో శాంపుల్స్ నేను తీసింది. అండ్ ఇందులో మనకి 15x వరకు అయితే జూమ్ అయితే ఉంటుంది అనమాట. సో చాలా బాగున్నాయి పిక్చర్స్ అనేది అయితే, నాకు ఎలాంటి కంప్లైంట్ అయితే లేదు. అండ్ 13తో కంపేర్ చేస్తే 14లో కూడా కెమెరా చేంజెస్ మీరు 2 ఫోటోలు పక్క పెట్టి చూస్తే ఎలాంటి చేంజ్ అయితే మీరు గమనియలేరు. కాకపోతే ఓకే 14లో కొన్ని అప్డేట్స్ చేశారు. లైక్ మీకు లైటింగ్ పడేటప్పుడు కొన్ని ఫొటోస్ వస్తాయి కదా కొద్దిగా రిఫ్లెక్ట్ అయినట్టు, అవి రాకుండా అయితే చాలా బాగా ఇమేజ్ ప్రాసెసింగ్ అయితే చేశారు. సో కెమెరాస్లో నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. అండ్ మీరు బ్యాక్ సైడ్ కెమెరా యూస్ చేసి వీడియోస్ మీరు 4K 24 frames 25 frames 30 frames అండ్ అలాగే 60 FPS వరకు అయితే రికార్డ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అదే 1080pలో అయితే మీకు సేమ్ మళ్ళీ 25 30 60 120 అండ్ అలాగే మీకు ఇక్కడ 240 FPS వరకు అయితే ఉంటుంది అనమాట 1080pలో అయితే మాత్రం. నెక్స్ట్ మీకు సినిమాటిక్ మోడ్ అయితే ఉంటుంది. సినిమాటిక్ మోడ్లో మీరు 4Kలో 24 and 30 frames per second వరకు అయితే మీరు రికార్డ్ చేయొచ్చు. అండ్ ఈ సినిమాటిక్ మోడ్ నేను కూడా ట్రై చేశాను మా ఫ్రెండ్స్తో, మీరు చూడొచ్చు. మీకు ఎక్కడ షేక్ అయితే ఉండదు, చాలా అంటే చాలా బాగా వస్తుంది. నేను చాలా ఊపి ట్రై చేశాను కానీ, సో మీకు రన్నింగ్ చేసేటప్పుడు వాళ్ళు కూడా చూపించింది అదే. సో మేము కూడా రన్నింగ్ చేసే ట్రై చేసాం. సో ఎలాంటి షేకింగ్ అని ఏం లేకుండా చాలా అంటే చాలా బాగా వచ్చింది, నాకు చాలా బాగా నచ్చింది అదైతే మాత్రం. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఫ్రంట్ చూసుకుంటే మనకి 12 MP కెమెరా అయితే ఉంటుంది. అండ్ ఇందులో కూడా మనకి చాలా బాగుంది. అండ్ ఫ్రంట్ మనకి సినిమాటిక్ మోడ్ ఉంటుంది. 4Kలో మీరు 24 and 30 FPS వరకు అయితే రికార్డ్ చేసుకోవచ్చు. సో కెమెరాస్లో ఎలాంటి ప్రాబ్లం లేదు అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్లో. సో నాకైతే కెమెరాస్ చాలా బాగా నచ్చినాయి. నెక్స్ట్ సౌండ్ అనమాట. సో సౌండ్ చూసుకుంటే మనకి ఇందులో స్టీరియో స్పీకర్ సెటప్తో అయితే వస్తుంది. అండ్ అలాగే మనకి ఇందులో డాల్బీ అట్మోస్ సపోర్ట్ ఉంది. సో నాయిస్ మాత్రం చాలా లౌడ్ ఉంది బ్రో. ఇందులో సో మీకు ఫ్రంట్ ఇక్కడ 2 స్పీకర్స్ లైక్ ఇయర్ పీస్ కూడా మీకు స్పీకర్ లాగా యాక్ట్ చేస్తుంది. సో స్టీరియో స్పీకర్ సెటప్ అయితే ఉంది. సో చాలా బాగుంది, లౌడ్ అయితే ఉంది ఫస్ట్ థింగ్ ఇనిషియల్ ఇంప్రెషన్. నెక్స్ట్ వన్ బ్యాటరీ. ఇందులో మనకి బ్యాటరీ చూసుకుంటే 4323 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. మనకి బాక్స్లో అడాప్టర్ అయితే రాదు. 20W అడాప్టర్ మీరు కనుక యూస్ చేసినట్టయితే 50% ఛార్జ్ మీకు 30 minutes అయితే టైం పడుతుంది. అదే మీరు ఫుల్ ఛార్జ్ 100% ఛార్జ్ చేయాలంటే దగ్గర మీకు 1.5 అంటే 1.5 hours అయితే ఛార్జ్ అయితే పడుతుంది అనమాట. నెక్స్ట్ ఇందులో మనకి వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అయితే ఉంది. సో వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కనుక మీరు యూస్ చేసినట్టయితే మీకు ఫుల్ ఛార్జ్ అవడానికి దగ్గర 2.5 hours వరకు అయితే ఛార్జ్ టైం అయితే పడుతుంది అనమాట. సో కొద్దిగా లేట్ అయితే అవుతుంది అంతే. సో బాక్స్లో అడాప్టర్ రాదు కాబట్టి మీరు మళ్ళీ అడాప్టర్ అయితే కొనాలి. ఒక 20W అడాప్టర్ కొనాలంటే సరదాగా ఒక 2000 అయితే పడుతుంది. సో అదొక మీకు ఎక్స్ట్రా ఖర్చు. సో ఇందులో కలర్స్ చూసుకుంటే మనకి 4 కలర్స్ అయితే ఉన్నాయి. లైక్ ప్రీవియస్గా మీకు ఉన్న కలర్స్ తెలుసు, సిల్వర్ అండ్ గోల్డ్. అండ్ ఇప్పుడు కొత్తగా 2 కలర్స్ వచ్చినాయి. అవేంటంటే స్పేస్ బ్లాక్ అండ్ అలాగే పర్పుల్ అనమాట. సో పర్పుల్ కొద్దిగా మార్కెటింగ్ చేస్తున్నారు. పర్పుల్ కొంచెం చూడటానికి బాగుంది. సో మన దగ్గర ఉన్న వేరియంట్ తెలుసు కదా బ్లాక్. సో ఇందులో ఇంకొక 2 మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి. అవేంటంటే ఫస్ట్ థింగ్ కార్ క్రాష్ డిటెక్షన్ అనమాట. సో మీకు ఆల్రెడీ డెమాన్స్ట్రేట్ చేశారు వాళ్ళు. సో మళ్ళీ చెప్తున్నాను, ఏం లేదు, మీరు కార్లో కనుక ఎప్పుడైనా యాక్సిడెంట్ అయితే ఇది ఇమీడియట్గా డిటెక్ట్ చేసేసి ఇందులో సెన్సార్స్ అనేవి కార్ డిటెక్షన్, సో కార్ క్రాష్ డిటెక్షన్. సో అది ఏంటంటే ఎమర్జెన్సీ కాంటాక్ట్ అయితే కాల్ చేసేస్తుంది. సో
అదైతే బాగుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే SOS శాటిలైట్ కమ్యూనికేషన్ అనమాట. సో ఏంటంటే మీరు ఎప్పుడైనా ఏదైనా రిమోట్ లొకేషన్స్ లైక్ హిల్స్లో కానీ ఎక్కడైనా తప్పిపోయారు అనుకోండి, ఫోన్లో అక్కడ వైఫై లేదు, సిగ్నల్ లేదు, ఏం లేదనుకోండి, ఈ ఫోన్ డైరెక్ట్గా మీరు శాటిలైట్తో అయితే కమ్యూనికేట్ చేసి, సో ఈ ఫోన్తో మీరు డైరెక్ట్గా శాటిలైట్ నుంచి కాల్ అయితే చేయొచ్చు ఎమర్జెన్సీ నెంబర్కి. సో ఇంకో థింగ్ ఏంటంటే ఇది ప్రజెంట్ అన్ని కంట్రీస్లో లేదు, అండ్ ఇది కూడా ప్రజెంట్ నవంబర్లో నుంచి ఓన్లీ 3 కంట్రీస్లో అయితే తీసుకొస్తున్నారు, అది కూడా US, UK, కెనడా. సో మరి ఇండియాలోకి ఈ ఫీచర్ వస్తుందో లేదో తెలియదు, సో అది వెయిట్ చేసి చూడాలి. మరి చూద్దాం మరి ఈ ఫీచర్ ఇండియాలో ఎప్పుడు వస్తుంది అనేది. సో నెక్స్ట్ వచ్చేసరికి ప్రైసింగ్. సో ప్రైసింగ్ కంటే ముందు మనకి ఇందులో అన్నిట్లో కామన్గా 6GB వేరియంట్ మాత్రమే దొరుకుతుంది, అండ్ మెమరీ వేరియంట్స్ అయితే మారుతాయి. లైక్ 128GB వేరియంట్ చూసుకుంటే మనకి ఇది 1,39,900 రూపీస్ అయితే పడుతుంది, అండ్ 256GB వేరియంట్ చూసుకుంటే 1,49,900 రూపీస్ అయితే పడుతుంది, అండ్ 512GB వేరియంట్ చూసుకుంటే మనకి ఇది 1,69,900 రూపీస్ అయితే పడుతుంది. హై అండ్ వేరియంట్ ఏదైతే 1TB వేరియంట్ ఉందో అది చూసుకుంటే మనకి 1,89,900 రూపీస్ అయితే పడుతుంది. అంటే ఒక 10,000 తక్కువ 2 లక్షలు అయితే పడుతుంది మీరు 1TB తీసుకోవాలనుకుంటే. సో టోటల్గా 2 lakhs పెడితే మీకు హై అండ్ వేరియంట్ 1TB వేరియంట్ అయితే తీసుకోవచ్చు. సో యాజ్ ఆఫ్ నౌ ఇండియాలో ప్రైసింగ్ అయితే ఇవి. సో ఫ్యూచర్లో ఏమైనా తగ్గుతుందో లేదో చూద్దాం. సో ఆబ్వియస్గా తగ్గుతుంది, ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు 14 వచ్చింది కాబట్టి 13 ప్రైసెస్ అనేది తగ్గించారు. చూద్దాం మరి 14 తగ్గాలంటే 15 రావాలి. సో ఇది ఫ్రెండ్స్ టోటల్గా వీడియోతో మాత్రం వీడియో నచ్చిందని కోరుకుంటాను. మర్చిపోకుండా ఈ వీడియో మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్కి అయితే షేర్ చేయండి, అండ్ త్వరలో నేను ఒక డెడికేటెడ్ iOS 16 గురించి వీడియో చేద్దాం అనుకుంటున్నాను. దాని మీద మీరు ఏమంటారో కామెంట్ చేయండి, ఎందుకంటే iOS ఫీచర్స్ కొన్ని ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. నెక్స్ట్ అలాగే iPhone 14 అండ్ 14 Pro కూడా అయితే చేద్దాం అనుకున్నాను. మీకు హ్యూజ్ చేంజ్ అని గమనిలేరు ప్రోకి Pro Maxకి, జస్ట్ కొద్దిగా స్క్రీన్ సైజ్ మార్పు అంతే, అంతకుమించి అయితే ఏం లేదు. సో 14కి దీనికి కొన్ని కంపారిజన్స్ అయితే ఉంటాయి. సో అవి నేను తర్వాత మాట్లాడతాను ఇన్ కేస్ ఆ వీడియోస్ చేస్తే. సో చూద్దాం, ఆ వీడియోస్ చేసినప్పుడు మాట్లాడతాను ఆ పాయింట్స్ అనేవి అయితే. సో ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తాను, అండ్ మర్చిపోకుండా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, అండ్ అలాగే మన ఛానల్ ట్విట్టర్ అకౌంట్ అయితే ఫాలో చేయండి. దిస్ ఓకే, వీఆర్ సైనింగ్ ఆఫ్. బై బై.